యూట్యూబ్ శ్రోతలకు శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు సనాతన ధర్మం యొక్క అతి సూక్ష్మమైనటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవంగా చెప్పాలంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. ఈ సనాతన సూక్ష్మ రహస్యాలను సంబంధించి భగవద్గీత 7వ అధ్యాయం లోపల శ్రీకృష్ణ భగవానుడు అంటున్న మాట ఏంటిదంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అర్జున, వేలాది జనంలో ఒక్కడు మాత్రమే పరమార్థం ఏమిటిదో తెలియాలనేటువంటి ప్రయత్నం లోపల ఉంటాడో దాన్నే బ్రహ్మ జిజ్ఞాస అంటారు అన్నట్టు. అనేక వేల మందిలో ఒకడు. ఆ తర్వాత అటువంటి జిజ్ఞాసులు తుదముట్టే వరకంటే చివరికి వచ్చి మోక్షసిద్ధి అనేటువంటి స్థితికి వచ్చేవరకే ఏ ఒక్కడో మిగులుతాడంటే భగవద్గీత ప్రకారం లక్షల్లో ఒక్కడు అని అర్థం అన్నట్టు. బ్రహ్మ జిజ్ఞాస కలిగి భగవత్ సాక్షాత్కారాన్ని నోచుకునేటువంటి వాడు అని అర్థం అన్నట్టు. ఈరోజు నేను ఎత్తుకుంటున్న టాపిక్ అలాంటిదే. నాకు తెలుసు దీన్ని ఎక్కువ జనం ఎవరు చూడరు, చూసిన అర్థం కాదు అనేటువంటి విషయం నాకు తెలుసు. దానికి బాధ్యత నాది కాదు. సనాతన ధర్మ వారసులమైనటువంటి అలియాస్ హిందువులం ఎవరైతే ఉన్నామో వీళ్ళ ఘోరమైనటువంటి దుస్థితి వర్ణనాతీతంగా మారిపోయింది అన్నట్టు. సామాన్యమైన విషయాలే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనటువంటి పరిస్థితి లోపలికి వెళ్ళిపోయింది. చూడండి, 100 సంవత్సరాల నాడు 50 సంవత్సరాల నాడు అక్షరాస్యత శాతం చాలా తక్కువ ఉన్నప్పటికైనా కానీ ఆ తక్కువ ఉన్న దాంట్లో కొంచెం సనాతన ధర్మంకు అంటిపెట్టుకొని ఉన్న వాళ్ళ సంఖ్య కూడా ఉండింది అన్నట్టు. అక్షరాస్యత ఎంతగా పెరిగింది, సమాచార విప్లవం ఎంతగా వచ్చినప్పటికైనా ఈనాడు వాస్తవమైనటువంటి పరమార్థ సనాతన ధర్మ హృదయాన్ని స్పృశించేటువంటి వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువైంది. కారణం సనాతనులు ఈ మధ్య లోపల ఎక్కువగా వినబడుతుంది. సనాతనులు అన్నటువంటి విషయము బాగానే ఉంది. ఆ హిందూ అనే పదప్రయోగం లోపల సనాతనం ఎక్కడో కొట్టుకొని పోయిన పరిస్థితి. కానీ ఈ మధ్య లోపల మళ్ళీ ఆ సనాతనం అనేటువంటి పేరు మనకు వస్తుంది. మనది వాస్తవంగా సనాతన భారతీయ వైదిక సంస్కృతి. యాక్చువల్ మనం దాని వారసులం అన్నట్టు. సనాతన భారతీయ వైదిక సంస్కృతి మనది. ఇందులోపల రామాయణం వచ్చే, మహాభారతం వచ్చే, ఉపనిషత్తు, దర్శన శాస్త్రాలు ప్రతి ఒక్కటి ఇందులోపలికి వస్తాయి. అన్నిటి బేస్ వేదం అన్నట్టు. దీని అర్థమే తెలియకుండా పోయింది. ప్రత్యేకంగా నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు విన్నా వినకపోయినా ఇది బయట పెట్టాలన్నది. సనాతన అంటే దేనికి ఆది అంతము లేదో, పరమాత్మకు ఆది అంతము లేదు, ఆద్యంతరహితుడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానమే వేదము కాబట్టి ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానం కావడం వల్ల ఇది కూడా సనాతనమనే భావించబడుతున్నది. సనాతన ఏముంది? సనాతన భారతీయ అంటే చాలామంది అనుకుంటారు ఇది ఒక దేశం పేరు, ఇక్కడ పుట్టింది కాబట్టి దీనికి భారతదేశం అని పేరు వచ్చేసింది. భరతుడు ఏలినటువంటి రాజ్యము, రకరకాల అర్థాలు ఉన్నాయి. ఉండనివ్వండి వాటికి అక్కడే. వాస్తవమైనటువంటి భారతీయ అంటే చాలా వీడియోస్ లోపల చెప్పినాము, నీ దేహాన్ని ప్రకాశిస్తున్నటువంటి దివ్యమైన ఆత్మ ప్రకాశం.
భా ఫర్ ఇంత అర్థం ఉన్నదన్నాడు. భా అనగా భా ఈజ్ ఈక్వల్ టు నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్న దివ్యమైన ఆత్మ ప్రకాశము అని అర్థం. రతీయ అందులో రమించేవాడు అని అర్థం అన్నట్టు. ఆ ప్రకాశంలోనే నిరంతరము రమించేటువంటి వాడు ఎవడైతున్నాడో అదే ఋషి సంస్కృతి అనబడుతుంది. భారతీయ వైదిక అన్నమన్నట్టు. విశ్వ వాంగ్మయానికి, ఆధ్యాత్మిక సాహిత్య సర్వస్వానికి మూలం వేదమే. సనాతన భారతీయ వైదిక సంస్కృతి అంటే ఆ ఆత్మ ప్రకాశములో నీ మనసును రమింపజేయడానికి అనుగుణంగా నిన్ను సంస్కరించేటువంటి గొప్ప ధర్మమే, సంస్కరించేటువంటి గొప్ప సంస్కృతియే భారతీయ సంస్కృతి. దీని వెనక ఇంత అర్థం ఉందన్నట్టు. ఇప్పుడు ఇంత గొప్ప అర్థంతో కూడుకున్నటువంటి సంస్కృతి ఏదైతుందో మనం ఏమి ప్రతిపాదిస్తున్నామంటే చూడండి, ఏది ఎంత లోతుకున్నప్పటికైనా కానీ మనిషి బాహ్య ఆచరణనే గుర్తింపుకు ఆధారమైపోతుంది అన్నట్టు. బాహ్య ఆచరణనే గుర్తింపుకు ఆధారమైపోతుంది. ఒక పిసినారి ఉంటాడు అనుకోండి, వాడి దగ్గర భూగర్భ నిధి బాగానే ఉంది, కానీ చాలా పిసినారి వాడు. మంచి తిండి తినడు, మంచి బట్టలు వేసుకోడు, మంచి పరిస్థితి లోపల ఉండడు. అది వాని అలవాటు. ఇంటిని మంచి కట్టుకోడు, ఏది భోగభాగ్యాలకు దూరం ఉంటాడు, పిసినారి ఖర్చు అవుతుందని చెప్పేసి. అట్లా ఉండడం వల్ల ఆ మనిషి ఇంట్లో భూగర్భ నిధులున్నప్పటికైనా కానీ ఆ మనిషిని అతడున్న పరిస్థితి ద్వారానే గుర్తిస్తారు అన్నట్టు. అరే పేదోడు ఉన్నట్టున్నాడు, పాపము ఈయన ఏం కట్టుకోవడానికి ఏం లేనట్టున్నాయని బాహ్య ఆచరణ ఏదైతుందో బాహ్య ఆచరణ ద్వారానే మనిషి గుర్తింపు లభిస్తుంది. మరి అతడి ఇంట్లో ఉన్నటువంటి గుప్త నిధిని, బంగారు నిధులను అతడు చూయించలేదు, చెప్పలేదు, వాడు చూడలేదు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క పరిగణన ఆయన ఉండే పరిస్థితుల ద్వారానే గుర్తించబడుతుంది అన్నాడు. ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక ఉదాహరణ. అలాగే సనాతన భారతీయ సంస్కృతి యొక్క వైభవము అపూర్వమైనటువంటి, దీనికి పూర్వం లేదు, అద్వితీయమైనటువంటి, దీనికి ద్వితీయంగా ఇంకొకటి లేదు. తర్వాత విశ్వవ్యాపితమైనటువంటిది, విశ్వమంతటా ఉండేటువంటి ధర్మము పరిపూర్ణమైనటువంటిది. ఇది చాలా గొప్ప విషయం. ఇంత గొప్పదనం దీనికి ఉన్నది సనాతన భారతీయ సంస్కృతికి. పరిపూర్ణమైనటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏది కూడా మిగిలి ఉండనటువంటి జ్ఞానమో దానికే పరిపూర్ణ జ్ఞానం అంటారు. భగవద్గీత లోపల ఈ విషయం కూడా వస్తుంది 7వ అధ్యాయం లోపల. అయితే ఇప్పుడు ఇంతటి లోతైనటువంటి జ్ఞానానికి వారసులమైనటువంటి నేను వ్యక్తిగతంగా ఏం ఫీల్ అవుతానంటే, ఈ భూగోళమే ఒక రాజ్యమైతే, ఆ దేవుడే దీనికి రాజు అయితే, భారతదేశమే ఆ రాజు యొక్క, ఆ భూగోళం యొక్క రాజధాని. ఇక్కడ ఉండేటువంటి వేదములే రాజ్యాంగాలు అని నా వ్యక్తిగత అభిప్రాయం అన్నట్టు. అంతటి మహోన్నత పరిస్థితి దీనికి ఉన్నది. మొత్తం భూమినంతా వ్యాపించి భూమిని శాసించినటువంటి సనాతన భారతీయ సంస్కృతి అవుతుందో, ఇప్పుడు భూమండలం అంతా వ్యాపించి లేకపోయినంత మాత్రాన ఒదిగేదేమీ లేదు. నిప్పు ఏ కొంత మిగిలినా దేన్నైనా అంటించగలుగుతుంది. అటువంటి సనాతన వైదిక జ్ఞానాగ్ని మనది. ఎంతో పెద్ద మంట ఆగి కొన్ని నిప్పు కణికలంటే కొంత మాత్రమే నిప్పు మిగిలిందనుకో, ఆ మిగిలినంత నిప్పు ఇంకా ఎంత పెద్ద నిప్పునైనా రగిల్చగలుగుతుంది. ఎట్లాగో సరే, కారణాంతరాల వల్ల తుడుచుకొని పోయినప్పటికైనా కానీ ప్రస్తుతం ఏ కొంత మిగిలినా సరిపోతుంది మనకు.
మనం చింతించవలసిన అవసరం ఎందుకు లేదంటే అసురీ సంస్కృతి అనేటువంటిది ఎప్పుడు సనాతన ధర్మానికి విరుద్ధమైనటువంటిదే. ఎప్పుడు అసురులు వచ్చినా మొట్టమొదలు విరుచుకపడేది సనాతన వైదిక సంస్కృతి పైన. ఎందుకంటే సంపూర్ణ మానవత్వంతో కూడుకున్నటువంటిది, సంపూర్ణ మానవత్వంతో కూడుకున్నటువంటి దైవీ లక్షణాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క ధర్మము. దీన్ని అనుసరించి ఆచరిస్తే మాకు దుర్మార్గానికి పాటుపడడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని తుడిచిపెట్టాలనేది వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. ఎందుకంటే సత్యమైనటువంటి జ్ఞానమును తొక్కిపెట్టకపోతే రాక్షసుల రాక్షసత్వం అనేటువంటిది నడవడానికి వీల్లేదు. కాబట్టి ఎప్పుడు ఎంత గొప్ప రాక్షసులు వచ్చినా మొట్టమొదటి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళే, దీన్ని కప్పిపెట్టి తమ పబ్బం గడుపునేటువంటి వాళ్ళే. ఇదొక రహస్యమైనటువంటి విషయం అన్నట్టు. ఇట్లా ఎన్నోసార్లు ఎంతోమంది అసురులు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, వృత్రాసురుడు, రావణుడు ఇత్యాది ఎందరో, మహిషాసురుడు, నరకాసురుడు, ఇట్లా రకరకాల ఎందరో గ్రహణంలా సనాతన భారతీయ సంస్కృతిని పట్టి వాళ్ళ పబ్బం గడుపుకొని తిరిగి నాశనం అయిపోతారు అనేటువంటి ప్రమాణం కూడా భగవద్గీతలో ఉన్నది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ఎప్పుడెప్పుడైతే సనాతన ధర్మానికి గ్రహణం పడుతుందో అప్పుడు నా యొక్క శక్తి ప్రాదుర్భావం అయిపోయి ఆ ధర్మాన్ని పునరుద్ధరించి దుష్టులను, అంటే రాక్షస అసురీ ప్రవృత్తి గల వాళ్ళను నాశనం చేయడము, దైవీ సంపత్తి గలటువంటి వాళ్ళను రక్షించడం, ఇది సృష్టి యొక్క అప్రతిహాతమైన ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందని గీత కూడా చెప్పింది అన్నట్టు. అటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా దాదాపు మనకు దాపురిస్తున్నది. ఎవరేమో మాట్లాడతారు. విధర్మీయులంతా చాలా మనకు భయపెట్టడం అలాంటివి చేస్తూ ఉంటారు. సరే, ఉండనివ్వండి. అయితే ఇంతటి సనాతన భారతీయ సంస్కృతి ఏదైతుందో ఇది ఇంతవరకు పిసినారి ఉదాహరణ ఇచ్చినట్టు మనము ఏం ఆచరిస్తున్నామో దాన్నే భారతీయ సంస్కృతి అంటారు. చాలా కీలక విషయం ఇది. మనకు అత్యధిక శాతం 99.9% మన జనులు, సనాతన హిందువులు ఏది ఆచరిస్తున్నారో దాని పేరే సనాతనమని, ఇదే సనాతనమని వేరే వాళ్ళు ఎవరైనా అనుకుంటారు. వాళ్ళ ప్లేస్లో మనమున్నా అనుకుంటాం అన్నట్టు. మొత్తం మీద ఇదే సనాతనం అన్నాడు. ఏంటి సనాతనం అంటే ఏ మూలకో ప్రాథమిక దశ లోపల, ప్లే స్కూల్ లోపల పిల్లలకి నేర్పేటువంటిది, ప్రైమరీ స్కూల్ లోపల ఖచ్చితంగా పిల్లలకి నేర్పేటువంటిది ఏదైతే ఉందో నిరంతరము అదే కొనసాగుతుంది. ఎక్కడ చూసినా అదే కొనసాగుతూ ఉంది తప్ప అన్ని విద్యల్లో ఎదుగుతున్నటువంటి భారతీయులు ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాల లోపలనే మనను మించినోళ్ళు లేరని గొప్ప గొప్ప అగ్ర రాజ్యాల లోపల కూడా తిష్టి వేసుకొని కూకున్నటువంటి మన గొప్ప మేధావులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా దీని కొరకు కష్టపడడం లేదు. ఏంటిది భారతీయ సంస్కృతి, ఏంటిది మన ఋషిమునులు, ఏంటిది మన మహాభారతం, ఏంటిది మన రామాయణం, ఇదంతా ఏది కూడా లోతుకు పోయి ఆలోచించే పరిస్థితి ఎవ్వరికీ లేదు. ఇప్పుడైతే వద్దన్నా ప్రత్యక్షమవుతున్నటువంటి ఏంటిది మన సమాచార విప్లవం లోపల మాధ్యమాలు ఏవైతున్నాయో, టీవీస్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, వద్దన్నా నీకు కంటి ముంగట వచ్చి నిలబడ చూసేటువంటి దృష్టి లేదు, వినేటువంటి ఏకాగ్రత లేదు. ఇదే ప్రపంచ విద్య లోపలికి వెళ్ళిపోతే ఉన్న డిగ్రీలన్నీ మనమే పొందుతున్నాం, ర్యాంక్స్ మనకే వస్తున్నాయి, పెద్ద పెద్ద ఉద్యోగాలు కొట్టేస్తున్నాము. ప్రపంచ దిగ్గజ సంస్థల లోపల మన వాళ్ళంతా ముఖ్యస్తులుగా పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆధ్యాత్మిక విషయం లోపల ఇంత పేదరికం ఉందంటే ఎదగడం లేదు. ఏదో ప్లే స్కూల్, ప్రైమరీ స్కూల్ విషయాలే ముంగటేసుకొని కూకుంటాం. ఏంటిది సనాతనం అంటే దేవస్థానాలకు పోవడం, దర్శనాలు చేసుకోవడము, నిలకడ లేకుండా అక్కడ తీరిక, కొంచెం విశ్రాంతి, అక్కడ కూడా ఏదైనా మహాత్ముల యొక్క రేడియేషన్ పవర్ ఉంటుంది, కానీ దాన్ని కూడా నోచుకోకపోవడం, నడవండి అని చెప్పేసి దేశమంతా 12 సార్లు తిరగడం, ఏమో ఇన్ని తీర్థక్షేత్రాలు అమర్నాథ్ దగ్గర వరకు పోతారు, ప్రాణాన్ని పణంగా పెట్టి ఎక్కడ పోయినా నిలకడలేని మనసు. అక్కడ ఉండే ఆ వైబ్రేషన్ ఏదైతున్నదో, ఆ రేడియేషన్ ఏదైతుందో
మనకు సోకడానికి కూడా మనం అక్కడ సమయం ఇవ్వడం ఇది ఒక అలవాటు అయిపోయింది అన్నట్టు. తీర్థాలు, క్షేత్రాలు, గుడి దర్శనాలు వగైరా వగైరా ఇంటికి రావడం. గ్రామీణ ప్రాంతాల లోపల, పట్టణ ప్రాంతాల లోపల ఏంటి తప్ప సనాతనముకు మనం మిగిల్చినటువంటి గుర్తింపు అంటే ఏమీలే. ఎక్కడనో ఉత్సవాలు జరుగుతాయి, అలాగే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, వినాయక చవితి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి, రకరకాలైన జరుగుతూ ఉంటాయి. పోవడము, ఇట్లా ఒక్కసారి చూసి చూడనట్టు చూడడము, తర్వాత తిరిగి వాపసు రావడము, తన పనుల తలమునకలు అయిపోవడము, ఏదో ఇంత బొట్టు పెట్టుకోవడము, ప్రసాదం తీసుకోవడానికి పోవడము, అటువంటి అయిపోయింది. మాకు సనాతనం అయిపోయింది. 1000లకు ఒక్కరైనా, లక్షలకు ఒక్కరైనా సనాతన సాహిత్యాన్ని తరిచి చదివి భావాన్ని, అంతరార్థాన్ని స్పృశించిన పాపాన 1,00,000కు ఒక్కరు పోరన్నట్టు. చాలా ఘోరమైన పరిస్థితి. కాబట్టి ఇది కొన్ని వేల సంవత్సరాలు ఇట్లాగే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు విధర్మీయులు మననేమను, క్రైస్తవులు కానీ ముస్లిం మననేమనుకుంటారు, అరే వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు అన్నట్టు. చాలా లోతైన విషయం ఇది. వీళ్ళకి ఇంతే తెలుసు అనుకుంటారు అన్నట్టు. అది ఎట్లయిపోయిన పరిస్థితి అంటే, ఒక తండ్రి తన కొడుకును ఈ ప్రపంచం లోపల ఏ దేశానికైనా పంపించి ఉన్నత విద్యలు అభ్యసింపజేసే సామర్థ్యము, పట్టుదల, సంకల్పంతో ఒక తండ్రి ఉన్నాడు తన కొడుకును. ఇంకొకడు అక్కడే పని బాటలు చేసుకుంటూ ఉన్నాడు అన్నట్టు. ఆ శ్రీమంతుడి దగ్గరే చిన్న చిన్న పనులు చేసుకుంటా ఉన్నాడు. వాడికి 10th ఎగ్జామ్ ఫీజు కట్టే స్తోమత కూడా లేదు వాడికి. అంత పేదరికం లోపల ఉన్నాడు. వాని కొడుకుకు 10th ఎగ్జామ్ కట్టే స్తోమత కూడా వాడికి లేదు. లేకపోతే వాడు ఏం చేస్తాడు అసలు? ముందు చదివించడం అయితే ఒట్టి మాటనే. కానీ ఆ శ్రీమంతుని కొడుకుకి ఎక్కడైనా చదివించాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు శ్రీమంతుని కొడుకు 7వ తరగతి లోపలనే ఆగిపోయాడు. పోడు, ఎంత కొట్టినా పోడు, ఎంత తిట్టినా పోడు, అని ప్రారంధం అది. అక్కడికి ఆగిపోయాడు. 7 పాస్ అని నేను ఇంకా ముందుకు పోనని అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు కావలసినంత ఆస్తి పాస్తున్నాడు, అక్కడికి ఆగిపోయాడు అన్నట్టు. అయితే అక్కడే పనిచేస్తున్నటువంటి ఆ సేవకుని కొడుకు ఎలాగో ఓలాగా తండ్రి కట్టే పరిస్థితి లేకపోతే కూడా వాళ్ళ తల్లి ఎక్కడనో, వాళ్ళ అమ్మగారింటి ఎక్కడనో తీసుకొని వచ్చి 10th ఫీజు కట్టేసింది. ఆ 10th తర్వాత వాడు కూడా చదువుకోలేకపోయాడు. అయితే విషయం ఏంటిదంటే 10th అయినా వాడు చదువుకున్నాడు. అంతకు పైకి చదువుకునే పరిస్థితి వానికి లేదు. ఎంత పరిస్థితి గొప్పదైనా వీడు 7వ తరగతి చదువుకున్నాడు అన్నాడు. ఆ తర్వాత పోయే ఉద్దేశం వీనికి లేదు, స్తోమత వానికి లేదు. అయినప్పటికైనా కానీ వ్యవహారికంగా ఇప్పుడు విద్యలో ఎవడు గొప్పవాడు? విద్య మస్తుంది, ఇంకా కావాల్సినంత. విద్యలో ఎవడు గొప్పవాడు? 10 పాస్ అయినోడే గొప్పవాడు కదా. 7 పాస్ అయిన కంటే 10 పాస్ అయినోడు గొప్పవాడు కదా. ఇదొక దృష్టాంతం. మన దగ్గర ఉండే సాహిత్యము సాగర సమానం ఉంది. అదంతా ఇప్పుడు ముందు వస్తుంది మీకు. ఎంత గొప్ప సాహిత్యం ఉంది అంటే, వెతుకుతూ పోతే విధర్మీయులకు ఎక్కడా దేవుని జాడ దొరకదేదో, చనిపోయిన తర్వాత లోకాలకు ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు మొత్తం మీద. అక్కడ దైవ దర్శనం అయితే, అక్కడ దేవునితో సంభాషణ అయితే, సరే ఉండనివ్వండి. సనాతన ధర్మం అట్లా కాదు. ఏముంది అది? కంటి చూపుకు సనాతన జ్ఞానం తోడైతే కనిపించేదంతా దైవమే తత్క్షణమే. ఇది సనాతన ధర్మం యొక్క వైభవం. ఇది చెప్తా మీకు తర్వాత. ఇంతటి మహోన్నత స్థితి మనకున్న ఇప్పుడు వాళ్ళు ఉన్న అరకొర వాళ్ళ జ్ఞానంతో, అంటే అది 10th పాస్ అయినట్లు లెక్క పెట్టుకోండి, చాలా కష్టపడి ఇక్కడ కావలసినంత అవకాశం ఉన్నా వీడు చదువుకోలేకపోయాడు. అట్లా సనాతన ధర్మం ఎంత గొప్పదైనా కానీ ఇప్పటి మన పరిస్థితి దాని లోతు పోవడం లేదు. 7th వరకే పాస్ అయి కూర్చున్న శ్రీమంతుని కొడుకు గతి ఏంటిదో మన గతి అదే ఉందన్నట్టు. వాడు కష్టపడి 10వ తరగతి పైకి పోలేని ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు 10వ తరగతి పాస్ అయితే ఎవడైనా కానీ వానికే ఎక్కువ విలువనిస్తారు. రాయడం చదవడం బాగొచ్చు కాబట్టి అని చెప్పేసి. ఇప్పుడు విధర్మీయులతో పోల్చుకుంటే మన దుర్గతి ఇట్లాగే పట్టిందనండి. వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ సాహిత్యం ఏదో కొంత అంతో కొంత వాళ్ళు చూస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. ఏదో కొంచెం మనం అదే 7వ తరగతి దగ్గర పోవడానికి సిద్ధమే లేమన్నట్టు. దర్శనాలు, వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు,
భగవద్గీత ఎన్ని రకాల గీతలు ఉన్నాయి మన దగ్గర. సాక్షాత్ శ్రీరామచంద్రునికి శివుడు ఉపదేశించినట్టు శివగీత, సాక్షాత్ అయ్యప్ప స్వామికి సాక్షాత్ శివుడు అంటే ఇప్పుడునే కార్తికేయునికి అయ్యప్ప స్వామికి తారకాసురుని సంహారం తర్వాత ఏదో అయోమయ పరిస్థితి లోపల ఉన్నటువంటి తారకాసురునికి సాక్షాత్ క్షమించాలి అయ్యప్ప స్వామికి కార్తికేయునికి తారకాసురుని వధ కార్తికేయుని చేతిలో జరిగిపోయింది, కానీ పొరపాటునట్ల ఆ తారకాసురుని వధించిన తర్వాత కార్తికేయుడు ఎక్కడ పాలుపోకుండా దిగులు లోపల ఉంటే శివుడు గ్రహించింది ఇది జ్ఞాన జిజ్ఞాసనే, జ్ఞాన పిపాసనే ఈరోజు మనం దేవుడిగా పూజిస్తున్నాము. అతడికి కూడా శివుడు పరమార్థ రహస్యాలు బోధించాడు, దాని పేరు జ్ఞాన సింధు. అష్టావక్రుడు జనక మహర్షికి బోధించిన అష్టావక్ర గీత, శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటిది భగవద్గీత. ఎన్ని గీతలు ఉన్నాయి మన దగ్గర చెప్పతరముగానన్ని. ఇటువంటి ఎన్నో మన దగ్గర ఉన్నప్పటికైనా కానీ మన నోట్లో శని ఉంది, మనం వాటికి శ్రమ పడడం లేదు. అందుకే సనాతన ధర్మము అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టు ఏది మనం ఆచరిస్తున్నామో ఇదే ఇంత మాత్రమే సనాతన ధర్మం అని అనుకుంటాడు. 10th పాస్ అయినోడు 7వ తరగతికి చిన్న చూపడంలో తప్పేముంది లేదు. అట్లాగే మహోన్నతమైన సాహిత్యం మనకు ఉన్నప్పటికైనా కానీ దాని వైపు కన్నెత్తి చూడనటువంటి మనని ఎంతో కొంత చూస్తున్నటువంటి వాని ముందు మనం చిన్నగా అయిపోతున్నాము. మనకు ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు మన దగ్గర అనుకుంటారు అన్నట్టు. ఆలయాలు, మూర్తి పూజలు, ఆ పూజలు మనం చేస్తున్నప్పటికైనా దాని వెనుక ఉండే ప్రాథమిక నేపథ్యం ఏమిటిదో వివరించి చెప్పే పరిస్థితుల్లో మన పెద్దలు లేరు, మన పీఠాధిపతులు లేరు. వాళ్ళ విమర్శలను అట్లే సహిస్తూ పోతున్నాం తప్ప వాళ్ళ పుస్తకాల నిండా మనం చేసే మూర్తి పూజకు విరుద్ధమైన కథనాలు ఉన్నాయి. వాళ్ళకు దీటైన సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితుల మనం లేము. భయముకో లేక ఇంకేమైనా స్వార్థంకో ఏమో మన మీద అట్లా ఇట్లా అనేటువంటి భావం నుంచి ఎలుగెత్తి చాటేటువంటి వాళ్ళు లేరు. ఉన్నటువంటి వాళ్ళు పోయినరు. ఋషి దయానందులు లాంటి వాళ్ళు, విశ్వగురు బసవಣ್ణ లాంటి వాళ్ళు, కబీర్ దాస్, తర్వాత యోగి వేమన్న, ఇంకా చాలామంది ఎలుగెత్తి చాటిన ఇవన్నిటి మొత్తం మీద. కానీ ఈరోజు కనుమరుగైపోయినాయి మనకు. అందుకే సనాతనులు అంటే ఈ పిల్ల చేష్టలు చేస్తున్నటువంటి వాళ్ళే, ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళే సనాతన. ఇంకేముంది వాళ్ళ దగ్గర అని ముంగటోళ్ళు అనుకొని ఇష్టం వచ్చినట్టు ధ్వజం ఎత్తుంటే దానికి ప్రతిగా ఎవరేమో మాట్లాడకపోవడం వల్ల రాను రాను మన జనరేషనే ఏంటిదిరా, వాళ్ళు ఏంటిది, మన ఏంటిది, మనం ఇంకా ఈ బొమ్మలాట ఏంటిది, మన దగ్గర అంతా మనం ఎదుగుదల లేదా మన దగ్గర, మన సాహిత్యం అట్లా ఆలోచించుకుంటూ ఉన్న దశ లోపలనే విధర్మీయులు వచ్చి అయ్యా మీతో ఈ ప్రాథమిక విద్య ఇంతకంటే ఎక్కువ మీ దగ్గర ఏమి లేదు, అంతా అట్లా ఇట్లా అని కల్లిబొల్లి కబుర్లు చెప్పి ఇదిగో మాది చూడని చెప్పేసి వాళ్ళు మతాంతరీకరణలు జరిపిస్తూ ఉన్నారు. ఈ దేశం లోపల జరుగుతున్నటువంటి తంతు ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే సనాతన వైభవం ఏమిటిదో కొంచెం మీకు చెప్పదలుచుకున్నాను. కంటి చూపుకు సనాతన జ్ఞానం తోడైతే కనిపించేది సాక్షాత్ దైవమే అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి ఏంటిది సనాతనం పరమాత్మ అనుభవాన్ని ఎట్లా తెలుపుతానంటే నీ అనుభవంలోనే ఉన్న పరమార్థం, నీ అనుభవంలోనే ఉన్న ఎంత ఆలోచించినా అంతు దొరకని వింతైన దివ్యత్వమే దైవం. దైవం అంటే మరి ఎక్కడో లేదు, అది ఎక్కడో లేదు, నీ అనుభవం లోపలనే ఉంది, అనుభవిస్తూనే ఉన్నావు. అయినా ఎంత ఆలోచించినా అంతు దొరకని వింతైన దివ్యత్వం అదంతా నీ అనుభవం లోపల ఉన్నది, అదే దైవము.
ఈ దివ్యత్వం ఎక్కడుందప్ప అంటే ముందుగా సనాతన ధర్మం యొక్క హృదయాన్ని స్పృశిస్తున్నాం ఇప్పుడు మనము. ఈ దివ్యత్వం ముందుగా నీలోనే చూసుకో. నీ అనుభవంలోనే ఉన్నా, ఎంత ఆలోచించినా అంత దొరకని వింతైన దివ్యత్వం, అది దైవము, అది ఎక్కడో లేదు. ఆ దివ్యత్వము, ఆ వింతైన స్థితి అంతా నీలోనే నీవు మొట్టమొదలు చూసుకో. ఎక్కడ చూసుకోవాలి? చాలా లోతైన జ్ఞానం ఇది. ఈ శరీరంను మనం ఏమనుకుంటున్నాము? మాంసపు ముద్ద అనుకుంటున్నాం. నిజంగా మాంసపు ముద్దనే, అవును. కానీ మాంసపు ముద్ద లోపలనే మహిమాన్వితమైనటువంటి ఎన్నో విభూతులు ఈ మాంసం ముద్ద లోపలనే ఉన్నాయన్నట్టు. ఎన్నో మహిమాన్వితమైనటువంటి విభూతులు. ఉదాహరణకి మీరు పంచ జ్ఞానేంద్రియాలను చూసుకోండి. కన్ను, చెవి, ముక్కు, నాలుక, స్పర్శ జ్ఞానం, శబ్ద, త్వక్, చక్షు, శ్రోత్ర, పంచజ్ఞానేంద్రియాలు. త్వక్, చక్షు, శ్రోత్ర, దివ్య, కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. ఇవి పంచజ్ఞానేంద్రియాలు. అయితే ఈ పంచ జ్ఞానేంద్రియాలకు పంచ విషయాలు ఉన్నాయి. ఏంటి? మన శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి పంచ విషయాలు ఉన్నాయన్నట్టు. ఎక్కడ పోనవసరం లేదు. ఎందుకంటే మనకు చాలా దగ్గరకు భగవద్గీత లోపల వస్తుంది. ఇక్కడ వైభవం కొంచెం చూసుకోండి మీరు. మొత్తం మీద వీటికి నాయకత్వం వహించేటువంటిది మనసు. వివరణాత్మకంగా మనం వెళ్ళిపోతే, నాలుక ఒక మాంసం ముక్కనే కదా, కొంచెం తెగితే రక్తం వస్తుంది. ఒక మాంసం ముక్కనే నాలుక. కనిపిస్తున్న సాకారం నాలుక ఏదైతే ఉన్నదో కనిపిస్తున్నాం. నా నోరు తెలిస్తే నాలుక కనిపిస్తున్నది అన్నట్టు. అంటే ఈ కనిపిస్తున్న నాలుక లోపలనే కనిపించని ఒక దివ్యత్వం ఉన్నది. అదే దైవ కళ. ఎట్లా? ఆ దివ్యత్వం ఏంటిది, ఎట్లా అనే మాటకు వస్తే, ఈ శరీరం నిండా చర్మం ఉంది, అంతా ఉంది. కానీ ఎక్కడ కూడా ఒక పదార్థం యొక్క రుచిని చూసే సామర్థ్యం ఈ శరీరంలో ఇంత పెద్ద చర్మం ఉన్నా ఎక్కడ లేదన్నట్టు. ఏ వస్తువు రుచి చూడాలన్నా అది నాలుక దగ్గరికి రావాల్సిందే. నాలుక లాంటి చర్మమే శరీరం నిండా ఉంది, కానీ లేదు. ఆ రుచి ఎన్ని రకాల రుచులను ఏకకాలంలో ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఆ రుచుల యొక్క అనుభూతిని కలిగించేటువంటి సామర్థ్యము 2 అంగుళాల వెడల్పు, 2 అంగుళాల పొడవు ఉందంతే. ఆ 2 అంగుళాల పెట్టి మనం ఇట్లా జుపికినామంటే పైన కింద టచ్ అయిపోయి ఆ రుచి ఏంటిదో మనకు అనుభవం లోపల తెచ్చేటువంటి శక్తి ఉన్నది. చెప్పండి, ఈ రుచి చూసే శక్తి నాలుకను వదిలితే ఎక్కడైనా దీని యొక్క ఉందా? ప్రపంచం లోపల లేదు. కాబట్టి సాకారమైన నాలుకలో నిరాకారమయ్యి రుచులను ఆస్వాదించేటువంటి సూక్ష్మతత్వము, అది దివ్యమైనటువంటిది, అదే దైవం. నిరాకారమైనటువంటి దైవం. సాకారమైన నాలుకలో నిరాకారమైనటువంటి దైవ చైతన్యం, దివ్యత్వమే ఆ రుచి చూసేటువంటి శక్తి. అదే రకంగా కంటిని చూడండి. కన్ను చాలా చిన్నది అయినప్పటికైనా కానీ, ఇంత చిన్న కన్ను ఒక్కటేసారి ఎన్ని రంగులు కనిపించినా అన్ని రంగులను విడివిడిగా చూసే సామర్థ్యం కంటికి ఉంది. అంతేకాదు, పెద్ద పెద్ద సూర్యమండలము, చంద్రమండలము, నక్షత్ర మండలాలు, వీటన్నిటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్నట్టు మొత్తం మీద.
చూస్తూనే ఉన్నాం మనం మొత్తం. ఎట్లా చూస్తూ ఉన్నాము? విచిత్రం ఉంది. ఎన్నో రంగులను చూస్తూ ఉన్నాం మొత్తం మీద. మరి అన్ని రంగులు విడివిడిగా కనిపిస్తూ ఉన్నాయి మనకు. ఏముంది కళ్ళ లోపల? కన్ను ఎంత చిన్నదో సూర్యుడు అంత పెద్దోడు. భూమండలం కంటే ఎన్నో రెట్లు పెద్ద. ఆ సూర్యుని కంటే నక్షత్రాలు ఇంకా ఇంకా పెద్దవి. అయినప్పటికైనా ఈ చిన్న కన్ను వాటన్నిటిని చూస్తూ ఉంటే అక్కడ అది చూస్తూ ఇంకా మిగిలిన ఆకాశం అంతా కనిపిస్తుందంటే కంటి యొక్క శక్తి ఎంత విశాలమైనటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎన్ని రంగులైనా చూస్తుంది అన్నట్టు. కాబట్టి స్థూలమైన కంటిలో సూక్ష్మమై ఉండి సర్వాన్ని సర్వాన్ని దర్శిస్తున్నటువంటి, అంటే గొప్ప గొప్ప వాటిని కూడా నీ కంటి చూపు లోపల గొప్పవి కూడా చిన్నవిగా భావించబడుతున్నాయి అన్నట్టు. సూర్యోదయం వేళ మీరు ఆకాశం వైపు చూడండి. అక్కడ పెద్ద సువిశాల ఆకాశం లోపల ఒక చిన్న వస్తువులా సూర్యుడు కనిపిస్తూ ఉన్నాడు మనకు. చాలు, ఇంతే ఉదాహరణ చాలు మనకు మొత్తం మీద. అంటే నీ కన్ను ఎంత గొప్పది, ఇంకా ఎంతమంది సూర్యుడు వచ్చినా చూసే శక్తి కంటికి ఉన్నది. స్థూలమైన కంటిలో సూక్ష్మమైనటువంటి దృష్టి అనేటువంటిది, ఆ సూక్ష్మమైనటువంటి దృష్టి చైతన్యం ఏదైతుందో, ఆ సూక్ష్మమైనటువంటి దృష్టి చైతన్యము సాకారమైనటువంటి కంటిలో నిరాకారంగా దాగి ఉన్న ఆ దివ్యత్వమే దైవం. సాకారం నుండి నిరాకారాన్ని వేరు చేసి చూడలేం మనం. ఉదాహరణకి ముందు చెప్తా మీకు. అదే రకంగా ముక్కును తీసుకుందాం. దేని వాసనైనా ముక్కుతో చూడవలసిందే. 2 రంధ్రాలు ఉంటాయి. నాలుకనేమో ఒక చర్మం, ఒక మాంసంలాగా, కండ్లు ఇట్లా. అయితే ఈ ముక్కు కూడా లోపల ఏముందో తెలియదు మనకు. ముక్కు పుటల ద్వారా వాసనను గ్రహించేటువంటి శక్తి లోపల స్థూలమైన ముక్కులో, సూక్ష్మమైనటువంటి గ్రహణ శక్తి ఏదైతుందో, ఆ సువాసన, ఏ వాసన చూసే శక్తి ఏదైతుందో అది ఏంటంటే, స్థూలమైన ముక్కులో సూక్ష్మంగా ఉండేటువంటి గ్రహణ శక్తి ఏదైతుందో అతి దివ్యమైనటువంటిది. వీటి గురించి నువ్వు ఎంత ఆలోచించినా అంతు దొరకది. కానీ నీ అనుభవం లోపలనే ఉంది. అనుభవం లోపల రుచి ఉంది, చూపు ఉంది, తర్వాత వాసన ఉంది. నీ అనుభవం లోపల ఉన్నప్పటికైనా నీవు ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా అనుభవంలో ఉండేటువంటి ఆ దివ్యత్వమే దైవం. చెవి, ఇవి 2 రంధ్రాలే. అయినప్పటికైనా ఎన్ని రకాల శబ్దాలను వినగలుగుతుంది. మరి ఆ వినేటువంటి కర్ణభేరి అంటాం, ఏమో అంటాం, ఏంటిది అది మొత్తం మీద అనే మాటకు వస్తే, స్థూలమైనటువంటి సాకారమైనటువంటి చెవుల లోపల నిరాకారమైనటువంటి గ్రహణశక్తి ఏదైతే వినికిడి శక్తి ఉందో అది కూడా సాకారమైన చెవుల్లో నిరాకారంగా అనుభవంలో ఉన్నా ఎంత ఆలోచించినా అంత దొరకకుండా ఉన్నదంతే. ఇది స్థూలమైనటువంటి చెవుల్లో సూక్ష్మమైన నిరాకార తత్వం. ఆ తర్వాత చర్మం. ఈ ఇంద్రియం చాలా గొప్పది. అంటే నఖశిఖ పర్యంతం ఇది పనిచేస్తూ ఉంది. వెంట్రుక లాగిన ఆ స్పర్శ జ్ఞానం పనిచేస్తుంది. కాలుకు ఏదో ఒక చిన్న ముళ్ళు ఏదో ఒకటి కుచ్చుకొని పోయినా స్పర్శ జ్ఞానం. ఎక్కడ స్పృశించినా దాని యొక్క సిగ్నల్స్ ఏవైతున్నాయో, సైగలు ఏవైతున్నాయో బ్రెయిన్కి అందుతూ ఉన్నాయన్నట్టు మొత్తం మీద. ఈ రకంగా మొత్తం శరీరం శరీరానికి మొత్తం వ్యాపించినటువంటి స్పర్శ జ్ఞానం ఏదైతుందో ఇది ఏంటిది? ఇది కూడా స్థూలమైనటువంటి శరీరంలో సూక్ష్మంగా దాగి ఉన్నటువంటి ఏదైతే ఈ అనుభవం లోపల నుండి ఎంత ఆలోచించినా అంత దొరకని తత్వం ఏదైతున్నదో అదే దివ్యత్వము, అదే దైవం. ఇది మనం ఇంకా పరీక్షించుకోవాలంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు అంతా మనసుకు లోబడి పనిచేస్తూ ఉన్నాయి. ఓకే, ఈ మనసు ఇంకా గొప్ప శక్తివంతమైనటువంటిది అన్నట్టు.
దీని ఆట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించి భ్రమింపజేసి నేను అతలాకుతలం చేసే సామర్థ్యం గలది మనసు అన్నట్టు. దాని లెక్క చాలా బాగా ఉంది, తర్వాత చెప్పుకుందాం అది. ఈ రకంగా మనం వీటన్నిటిని కరెక్ట్ పరీక్ష చేయాలంటే ఆత్మ వదిలిన దేహం, దానికే మరణం అంటాం మనం. ఆత్మ వదిలిపెట్టిన దేహం, వదిలిపెట్టిన మరణం అంటాము. శవము అని కూడా దానికి అంటాం అన్నట్టు. మనం ఈ వైభవాలని మహిమలనంతా, ఆత్మ వైభవం ఏదైతుందో దాన్ని మనం దర్శించాలనుకుంటే ఏమి ఇంతవరకు వర్ణించినవి అవి శవానికి లేవు. ఎందుకంటే అక్కడ శివం లేదు. ఎందులో శివం లేదో అది శవం అయిపోయింది. ఎందులో శివం ఉందో అందులో ఇవన్నీ ఉన్నాయన్నట్టు. ఇట్లా శివశక్తిని అనుసరించి అంటిపెట్టుకొని ఈ అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయి కదా, ఉన్న ఎంత ఆలోచించిన అనుభవం లోపలనే ఎంత ఆలోచించినా కన్నింటిది మహిమ ఏంటిది, చెవి ఏంటిది మహిమ ఏంటిది, ముక్కు ఏంటిది మహిమ ఏంటిది, నాలుక ఏంటిది మహిమ ఏంటిది, స్పర్శ ఏంటిది, చర్మం మహిమ ఏంటిది, ఏమి ఉన్నది అనుభవిస్తున్నాం తప్ప ఏమిటి అద్భుతము. శవం పక్క గుక్కొని మనం పరీక్ష చేసుకుంటే అంతు దొరకని వింతైన దివ్యత్వము నీకు మొత్తం శరీరం లోపల ఆవహించి ఉన్నది. కాబట్టి నీవు ఇంకెక్కడా వెదికే అవసరం లేదు అని సనాతనం చెప్తా ఉందన్నట్టు. నీ దేహాన్ని ప్రకాశింపజేయడం అంటే ఇవన్నీ చేయడం అన్నట్టు. దేహం లోపల నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి ఏ దివ్యమైనటువంటి ఆత్మ ప్రకాశం ఉన్నదో అదే దివ్య ప్రకాశం, అదే దైవం అని చెప్పి సనాతన ముక్త కంఠంగా చెప్తా ఉంది. తర్వాత ఇక మనం కొంచెం లోపలికి వెళ్ళిపోతే బయటికి వచ్చేద్దాం, లోపల నుంచి బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు లోపల విషయం అయిపోయింది. తర్వాత నీకు కనిపించే విశ్వం లోపలికి తొంగి చూద్దాం. ఇది నీ లోపలి విషయం. ఇంతవరకు చెప్పినట్టు అది చాలా తక్కువ. మేము చెప్పింది సహస్రాంశం కూడా కాదు, అన్ని అద్భుతాలు నీ దేహం లోపలనే ఉన్నాయన్నట్టు. ఆ తర్వాత నీకు కనిపించే విశ్వంలోకి తొంగి చూద్దాం. మనం మొత్తం మీద పంచభూతాలను తీసుకుందాం సంక్షేమ. విశ్వం చాలా గొప్పది. ఇలాంటి భూమండలాలు కోటాన కోట్లు ఇటువంటి అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం అన్నట్టు ఇలాంటి భూమండలాలు ఏవైతే ఉన్నాయో కదా, ఎన్నో ఉన్నాయి. సరే, మనకి ఇప్పుడు పనికి వచ్చేటి 5 తీసుకుందాం. ఏమిటి అంటే నీ మనుగడకు సంబంధించినటువంటి విషయాలు అన్నట్టు. సర్వప్రథమంగా భూమిని తీసుకుందాం. భూమి ఎంత తవ్వినా మట్టే, ఇదొక సత్యం. కానీ విచిత్రమైన ఔషధులన్నీ మట్టి లోపలనే దాగి ఉన్నాయి. మనం ఒక బీజం వేసినామంటే ఆటోమేటిక్ బయటకు వస్తున్నాయి. ప్రతి ఒక్క పంట ఉత్పత్తి ఏదైతే భూమి లోపల నుంచి ఉత్పత్తి, ఒక్కసారి ముందు పెట్టుకొని చూద్దాం. మనం ఒక మక్క గింజ వేసినాము, మక్క ఎన్ను వచ్చేసింది, దాంట్లో వెంట్రుకల్ లాంటి అది ఉంటుంది, మొత్తం బీజాలు ఉంటాయి, కంకి ఉంటుంది, రకరకాలై మళ్ళీ చొప్ప ఉంటుంది, మక్క చొప్ప ఉంటుంది. ఇవన్నీ ఆ బీజం లోపల ఎట్లా నిక్షిప్తమై ఉన్నాయి. సరే, ఉండొచ్చు. కానీ వాటిని బయటికి తెచ్చే సామర్థ్యం కేవలం భూమికి ఉంది, మళ్ళీ దేనికి లేదన్నట్టు. మొత్తం మీద ఎంత తవ్వినా మట్టి ఉన్న భూమి ఏమిటిది. ప్రతి పంట వేల లక్షల రకాల పంటలు భూమి లోపల నుంచి బయటకు వస్తున్నాయి. ప్రతి పంటకి, ప్రతి భూమి ప్రసాదించే ఉత్పత్తికి 4 లక్షణాలు ఉంటాయన్నట్టు. ఒకటి రంగు, ఒకటి రుచి, ఒకటి వాసన, ఒకటి ఆకృతి. అల్లంది ఒక ఆకృతి, ఎల్లిగడ్డది ఒక ఆకృతి, చెరుకుది ఒక ఆకృతి, చెరుకుది ఒక వైభవము, మిర్చిలది ఇంకొక వైభవం. అవే భూమి, అదే నీరు. ఇదంతా ఏంటిది, ఎట్లా వస్తుంది భూమి లోపల నుంచి ఆలోచిస్తే దేవుణ్ణి వెతుకుతూ పోవాల్సినటువంటి అవసరం లేదే. ఈ భూమండలం మీద ఏ దేవాలయాల్లో పోవద్దన్న ఉద్దేశం కాదు, ఏ దేవస్థానాల లోపల కనిపించినటువంటి అద్భుత దృశ్యం నీవు నిలబడి ఉన్న భూమి లోపలనే ఉంది కదా. సనాతన ధర్మం అక్కడే తొంగి చూడమంటుంది అన్నట్టు. ఇది భూమి చాలా విచిత్రం. భూమిని గురించి ఆలోచిస్తే నీవు దైవంతో ఉన్నట్టే లెక్క.
నీ బ్రతుకుకు అన్నాన్ని ప్రసాదిస్తుంటుంది. అద్భుతమైన ఔషధి శక్తితో కూడుకున్నది. సాకారమైనటువంటి భూమి లోపల ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా ఉండి నీ కంటికి నీ అనుభవంకు గోచరిస్తున్నటువంటి ఏ దివ్యత్వం భూమి లోపల ఉన్నదో, సాకారమైన భూమి లోపల నిరాకారమై దాగి ఉన్నటువంటి ఆ దివ్యత్వమే దైవం. ఆ తర్వాత నీటిని చూడండి. నీటి లోపల ఉండే రసశక్తి ఎంత అమోఘం, ఎంత అద్భుతమైనటువంటిదంటే, ఆ పంట భూమికి నీరు తోడలేకపోతే పంట పండదు. ఆ పంట పండుతున్నదంటే రెండింటి మహిమ ఉన్నది అందులోపల. నీరు మన మనుగడకు అన్నాన్ని ప్రసాదించేది, బ్రతుకును ప్రసాదించేటువంటిది నీరే, అన్నమే. చూడండి ఎంత గొప్ప శక్తి ఉందో. మురికినంతా శుభ్రం చేసే శక్తి నీటికి ఉన్నది. ప్రాణాన్ని నిలిపే శక్తి నీటికి ఉన్నది. విశ్వాన్ని అలంకరింపజేసేటువంటి సామర్థ్యం నీటికి ఉన్నది. ఎంత వర్ణన చేసినా తక్కువే నీటి గురించి. మైనస్ నీరు బ్రతకలేం. అన్నం మైనస్ అయితే 2 రోజులు బతకవచ్చు, నీరు మైనస్ అయితే బ్రతకలేం మనం. ఇవి రెండు, ఇవన్నీ సోదరభావంతో ఉన్నాయి అన్నట్టు. తర్వాత గాలిని తీసుకుందాం. గాలి లోపల ఎంత అద్భుత శక్తి ఉందో ఎవడు ఎవనికి నిరూపించవలసిన అవసరం లేదు. గాలిని పీల్చుకోకపోతే మన ఉనికి శూన్యం అన్నట్టు. మరి ఈ గాలి ఏంటిది, లోపలికి పోవడం ఏంటిది, ఊపిరితిత్తుల లోపల దాని ప్రతిచర్య జరగడం ఏంటిది, మన జీవితం కొనసాగడం ఏంటిది. ఎప్పుడు గాలి ఆగిపోతే అప్పుడు మనది చరిత్ర అక్కడికి ఆగిపోయినట్టే లెక్క. ఇది ఈ రకంగా మన దేహం లోపల అన్నరూపకంగా భూమి పనిచేస్తున్నది, జలరూపకంగా నీరు పనిచేస్తున్నాయి, బయట ఉన్నాయి, లోపల ఉన్నాయి. లోపల అవసరం ఉంది అన్నట్టు. తర్వాత వాయువు పనిచేస్తూ ఉన్నది. వాయువు లేకపోతే వికాసం ఉండదు పంటకు, నీరు లేకపోతే రసం ఉండదు పంటకు, భూమి లేకపోతే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండదు పంటకు. ఇవి అన్నీ ప్రత్యక్ష అనుభవం లోపల మనకు ఉండనే ఉన్నాయి, చూడడం లేదు మనం అంతే. మనం పదార్థ దృష్టితోనే చూస్తున్నాం. కొంచెం లోతుకి వెళ్ళిపోతే అన్ని సాకారాల లోపల నిరాకారంగా ఉండేటువంటి అమోఘమైనటువంటి శక్తి ఏదైతుందో దాన్ని చూసే దృష్టి మనకు లేదు. పదార్థంగా చూస్తున్నాం. పరమార్థంగా చూస్తుంటే ఈ సాకార పంచభూత తత్వాల లోపల ఉండేటువంటిది నిరాకారమైనటువంటి చైతన్యం ఏదైతుందో దైవంకు వేరే వెతకవలసిన అవసరం లేదు. నీ ప్రత్యక్ష అనుభవంలో ఉన్నటువంటి విషయం అన్నట్టు ఇది మొత్తం మీద. ఆ తర్వాత అగ్ని, దీనికి 2 రూపాలున్నాయి, సాకార నిరాకార. అది నిరాకారంలో ఉంటుంది, రగిలిస్తే సాకారం లోపలికి వస్తుంది అన్నట్టు. ఎట్లా అగ్ని సాకార నిరాకార రూపం లోపల ఉంటుందో పరమాత్ముడు కూడా విశ్వం అనేవరకే సాకారం అవుతున్నాడు, నిరాకారంగా ఉండేటువంటి పరమాత్మ విశ్వం అనే వరకు సాకారం అయిపోతున్నాడు. అగ్నికి 2 తత్వాలు, నిరాకారము సాకారం, ఈ 2 4 అయిపోయినాయి. అగ్ని ఎంత గొప్పనైనటువంటిది అంటే సూర్యరశ్మి లేకపోతే ఫోటోసింథసిస్ లేదు పంటకి. ఈ 4 ఒక్కటైపోయినాయి అన్నట్టు. ఒక్కటైతేనే ఇవి ఎట్లా మైత్రీభావంతో ఉన్నాయి మొత్తం పరస్పరంగా. అగ్ని శరీరం లోపల కూడా కొరబడ్డదనుకో, అగ్ని అంత్యక్రియలకు పోవాల్సిందే. ఆ ఉండవలసిన మోతాదు లోపల ఆ వేడి అగ్నితత్వం ఉంటేనే మన బతుకు, లేకపోతే లేదు. ఆ తర్వాత ఆకాశం, అన్నింటికీ అవకాశం కల్పించాడు. వీచే గాలికి, స్థిరంగా ఉండే భూమికి, తర్వాత సాకార నిరాకారంలో ఉండే అగ్నికి, వీచే గాలికి, అగ్నికి, నీటికి, భూమికి, అన్నిటికీ కూడా అవకాశం కల్పించేటువంటిది ఆకాశం. భూమికి అవకాశం కల్పిస్తుంది, జలానికి అవకాశం కల్పిస్తుంది, అగ్నికి అవకాశం కల్పిస్తుంది, వాయువుకి అవకాశం కల్పిస్తుంది అన్నట్టు. ఇవన్నిటికీ అవకాశం కల్పిస్తూ ఎంత గొప్పది అంటే బ్రహ్మాకాశం లోపల నుంచి వెలువడ్డ మొదటి భూతమే ఆకాశం. ఈ ఆకాశములో ఏం శక్తి ఉంది అనే మాటకు వస్తే అంతు దొరకని వింతైన శక్తి ఉందన్నట్టు. గ్రావిటీ పవర్, ఏం శక్తి ఉందో తెలియదు ఆకాశం లోపల. భూమి
క్రింద ఆకాశమే, పైన ఆకాశమే, ఎక్కడ చూసినా క్రింద పైన ఆకాశమే ఉన్నప్పటికైనా కానీ ఇలాంటి గోళాలు కోటాన కోట్లు ఆకాశములో నిలబడి ఉన్నాయి అన్నట్టు. స్థిరమైన కక్షలో నిలుపుతున్నది మొత్తం మీద. ఇప్పుడు ఇంటర్నెట్ కూడా చూడండి, ఆకాశ సహకారం నుంచే నడుస్తూ ఉందన్నట్టు. శబ్దము మొత్తం ఆకాశం లోపల వ్యాపించిపోతుంది. అటువంటి వ్యాపించిన శబ్దమే మనకు దాని తరంగాల ద్వారా, యంత్రాల ద్వారా మనకు అందిస్తున్నారు. అవే స్మార్ట్ ఫోన్స్, అవే టీవీలు, రకరకాల కంప్యూటర్స్, మొత్తం ఆ స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి మొత్తం మీద. ఎంత అద్భుతమైనటువంటి ఆకాశం అంటే మొత్తంకి అవకాశం కల్పిస్తూ అన్నిటినీ తన దీంట్లో నిలుపుతూ ఉందన్నట్టు. చూడండి, మనం ఒక బంతి పైకి ఎగిరేస్తే ఆ బంతి క్రింద పడకుండా అక్కడనే ఉంటే అతను ఒక దేవుడే అనుకుంటాం అన్నట్టు, అట్లా ఉంచేటువంటి వాడిని. లేక ఒక మెజిషియన్ అనుకుంటా మేము అనుకుంటాం అన్నట్టు. అంటే ఒక శక్తి ఉన్నట్టే కదా అక్కడ. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఏదో ఒకటి ఉంటేనే అట్లా నిలబడగలుగుతుంది బంతి. మరి ఇన్ని గోళాలు అంతరిక్షం లోపల, ఆకాశం లోపలనే నిలబడి ఉన్నాయంటే ఆకాశం ఉండే శక్తి ఎంత అమోఘమైనటువంటిది. విశ్వగమనం అంతా ఆకాశం లోపలనే ఉన్నది. పంచభూతాలు ఇవి మొత్తం మీద చూడండి. పంచ జ్ఞానేంద్రియాలు లోపల చూసుకోండి, పంచభూతాల యొక్క వైభవం బయట చూసుకోండి. ఇవి రెండు లోపల బయట ఉండే ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనసు ప్లస్ ఇక్కడ పంచభూతాల యొక్క వైభవం మచ్చుకు చెప్తున్నాం అన్నట్టు. ఈ బ్రహ్మాండం అంతా ఏకాంశైన స్థితో జగత్ అన్నాడు. అంటే నా ఒక్క అంశంతోనే బ్రహ్మాండం అంతా ఇదంతా మిగిలి ఉన్నదని చెప్పేసి భగవద్గీత లోపల వచ్చేస్తుంది. అది పక్కకు పెడదాం. ఇప్పుడు సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో నీ లోపల ఎట్లా వ్యాపించి ఉంది, నీ బయట ఎట్లా వ్యాపించి ఉంది అంటే అనుభవం లోపలనే ఉన్నది. ఇంకా నువ్వు కొత్త వెతికి పట్టుకునే అవసరం లేదు. కానీ జరుగుతున్నది ఏంటిదంటే అనుభవం లోపల ఉన్నా కానీ దాని యొక్క తత్వం ఏంటిది ఎంత ఆలోచించినా అంతు దొరకకుండా నీకు పంచ జ్ఞానేంద్రియాల లోపల, పంచభూతాల లోపల మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ అక్షర సత్యం ఇటువంటి ఇంతవరకు చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇంతటి ప్రత్యక్ష అనుభవంలో గల దివ్యత్వమే దైవం. దైవం యొక్క ప్రతిరూపం, రూపాంతరం. చూడండి, ఇంకా సూక్ష్మంగా సైన్స్ లోపలికి వెళ్ళిపోతే దేవుడి యొక్క విశిష్టత శక్తి, శక్తి యొక్క విశిష్టత ప్రకృతి. శక్తి యొక్క రూపాంతరమే పదార్థం అంటే ప్రకృతి. దేవుని విశిష్టత శక్తి, వైశిష్టం శక్తి అన్నట్టు. సిద్ధాంతానికి వచ్చేస్తే పదార్థం యొక్క విశిష్టత పదార్థానికి ఎప్పుడూ భిన్నం కాదు. మిర్చి ఉంది ఒకటి, అదొక పదార్థం. దాని యొక్క కారం ఏదైతుందో అది జిహ్వ ద్వారా మనకు అనుభవం లోపలికి వస్తుంది. మిర్చి యొక్క వైశిష్ట్యము కారము, చెరుకు యొక్క వైశిష్ట్యము తీయదనము, నిమ్మకాయ యొక్క వైశిష్ట్యము పుల్లదనం. మూడు దాలు మనకు. ఎగ్జాంపుల్కు పదార్థం యొక్క వైశిష్ట్యము పదార్థానికి భిన్నము కాదు, విడదీయలేం మనం. ఓకే, అట్లాగే పరమాత్ముని యొక్క వైశిష్ట్యమే శక్తి. పరమాత్ముడు అంటే విశిష్టత ఏంటిది? మనిషికి ఆలోచన వచ్చేస్తా అన్నట్టు. ఒకటి విన్నాము అంటే దాని విశిష్టత ఏంటిదో తెలుసుకోవాలనే ఆలోచన మనకు ఉంటుంది అన్నట్టు. కాబట్టి పరమాత్ముని యొక్క వైశిష్టం ఏంటిదంటే శక్తి. శక్తి ఏ ఫారం లోపల ఉన్నదంటే పదార్థ ఫారం లోపల ఉన్నది. ఆ పదార్థమే ఇక్కడ నీవు, తర్వాత నీ ద్వారా గాంచబడుతున్న విశ్వం రెండు ఈజ్ ఈక్వల్ టు పదార్థం కిందకి వచ్చేస్తాయి అన్నట్టు. అయితే పరమాత్మ నుంచి విశిష్టతను వేరు చేయలేము. పరమాత్మని యొక్క శక్తి పరమాత్మ నుంచి వేరు చేయలేము. అది పరమాత్మని యొక్క విశిష్టత. పుల్లదనాన్ని వేరు చేసి నిమ్మకాయను ఊహించలేము. అంటే నిమ్మకాయ విశిష్టతనే పుల్లదనము, చెరుకు విశిష్టతనే తీయదనము, చక్కెర విశిష్టతనే తీయదనము.
మిర్చి విశిష్టతనే కారము, మిరపకాయ విశిష్టతనే కారము. ఈ పదార్థాల యొక్క వైశిష్ట్యం, ఆ కారమే దాని వైశిష్టత, తీయదనమే దీని వైశిష్టత, తర్వాత పుల్లదనమే దాని వైశిష్టత. పదార్థం యొక్క వైశిష్ట్యం పదార్థం నుంచి ఎట్లా వేరు చేయలేమో, అవిభాజ్యమో, అదే రకంగా పరమాత్ముని యొక్క విశిష్టత శక్తి పరమాత్మ నుంచి వేరు చేయలేం. ఆ శక్తి రూపాంతరమే పదార్థం. ఆ శక్తి ఇంతవరకు వర్ణించినటువంటి రూపాల లోపల మనకు అభివ్యక్తమవుతుంది. పంచ జ్ఞానేంద్రియ లోపల, పంచభూతాల లోపల ఆ శక్తి అనేటువంటిది అభివ్యక్తం అయిపోతున్నది. కాబట్టి ఈ యొక్క శక్తి యొక్క రూపాంతరమైనటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో ఇది విచ్ఛిన్నమై మళ్ళీ శక్తిగా మారిపోతున్నదని సైన్స్ చెప్తా ఉంది. మనకు శక్తిగా మారిపోతున్నది. శక్తి ఏమో పరమాత్ముని యొక్క విశిష్టత ఉన్నదానికి విభజించలేం మనం మొత్తం మీద. ఈ పదార్థం ఇంకా విచ్ఛిన్నమై శక్తిగా మారడం, శక్తి రూపాంతరం చెంది పదార్థంగా మారడం జరుగుతున్నది ప్రపంచం లోపల. కానీ ఆ శక్తి పరమాత్ముని యొక్క విశిష్టత కాబట్టి రావడము పోవడం అనేటువంటిది ఏది ఉండదు. ఎక్కడ శక్తి ఉందో అక్కడ పరమాత్ముడు ఉన్నాడు, ఎక్కడ పరమాత్ముడు ఉన్నాడు అక్కడ శక్తి ఉన్నది. రెండు అవిభాజ్యం అన్నట్టు. ఆ శక్తి రూపాంతరమే పదార్థం, ప్రకృతి. ఎట్లా విడదీయగలుగుతాం మనం? విడదీయలేనటువంటి పరిస్థితి లోపల ఇవి ఉన్నాయన్నట్టు. ఇంతటి ప్రత్యక్ష అనుభవంలో గల దివ్యత్వమే దైవం యొక్క ప్రతిరూపం. ఇదంతా ఎట్లా ఉందంటే ఇంతవరకు చెప్పినట్టు అనుభవ గోచరమైన తత్వం అనేది ఇదంతా మొత్తం మీద ప్రత్యక్ష అనుభవం లోపల ఉన్నదన్నట్టు. మనము దీనికి వెతుకుతూ పోవాల్సిన అవసరం, ఈ అక్షర సత్యం ఏది వెతుకుపోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు చెప్పినటువంటి దానికి కొంచెం వివేకాన్ని అప్లై చేసి మనము చూస్తే ఈ అక్షర సత్యం, ఈ సత్యాన్ని మనం నిలుపుకోగలిగితే ఏమైపోతుంది? మనకు లాభం అనే మాటకు వచ్చేస్తే ఈ సనాతన దివ్య జ్ఞానం అంటారు దీన్ని నిలుపుకోగలిగితే, దివ్య దర్శనము దివ్య జ్ఞానం ఇది నిలుపుకోగలిగితే మనకయ్యే లాభం ఏంటిదంటే, ఉదాహరణకి అగ్ని దేన్నైనా భస్మం చేసేటువంటి శక్తి అగ్నికి ఉన్నది. ఈ దివ్యమైనటువంటి జ్ఞానం అనే అగ్ని మనకు అలవడ్డదంటే నీ బాధలన్నిటినీ భస్మం చేసి నిన్ను ప్రత్యక్ష దైవంగా నిలపగలిగేటువంటి సామర్థ్యము సనాతన ధర్మానికి ఉంది. ఏ మతంలో లభించని అద్భుత అనుభవము ఇక్కడ నీకు సనాతన ధర్మం లోపల తరతమ భేదాలు లేకుండా ఆ రహస్యాన్ని, చిదంబర రహస్యాన్ని ఛేదించి మన ముందుకుంచి, నాయన నీకు దేవుడు అనేటువంటి వాడు ఎక్కడో కాదు, దేవుడు అజ్ఞానం లోపల దేవుడు ఎక్కడో తెలియని పరిస్థితి. సుజ్ఞానం ఇంతవరకు చెప్పింది మీకు అనుభవం లోపలికి వచ్చేస్తే దేవుడు ఎక్కడ అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏమొస్తుంది జ్ఞానం లోపల అంటే, దేవుడు లేనిది ఎక్కడా? ఎక్కడ దివ్యత్వం ఉందో అక్కడ దైవం ఉంది. దివ్యత్వము లేని ఏది కూడా ప్రపంచం లోపల లేదు. పరమాణు విస్ఫోటనం, చిన్న పదార్థం విస్ఫోటనం చెప్తే న్యూట్రాన్, ఎలక్ట్రాన్, ప్రోటాన్స్ దాని నుంచి అణుబాంబులు ఎట్లా తయారైపోయినాయో, ఎక్కడ దివ్యత్వం ఉందో అక్కడ దైవం ఉంది. అజ్ఞానముకు ఎక్కడా దేవుడు లేడు, జ్ఞానముకు దేవుడు లేని చోటే లేదు అనేటువంటి ప్రత్యక్ష అనుభవము మనకు ప్రసాదించేటువంటిది ఇదే శివాద్వైత సిద్ధాంతము, ఇదే అద్వైత సిద్ధాంతము, ఇదే శక్తి విశిష్ట అద్వైత సిద్ధాంతము. ఎవరు ఎన్ని సిద్ధాంతాలు తీసుకొని ఎన్ని ప్రదక్షిణలు చేసినా చిట్ట చివరికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే అనుభవం లోపలికి రానే వస్తుంది. ఆ బ్రహ్మానుభవం కొరకు అర్రలు చాచవలసిన అవసరం లేదు. ఆ అనుభవం లోపలే నీవు ఉన్న వింతైన విచిత్రమైనటువంటి, ఎంత ఆలోచించినా అంత దొరకని వింతైన విచిత్ర అనుభవం నీ లోపల ప్రతిక్షణం ఉంది. కాబట్టి కొంచెము జ్ఞానాన్ని అప్లై చేస్తే దృష్టిం జ్ఞానమయీం కృత్వా, నీ దృష్టిని సనాతన జ్ఞానమయంగా మార్చుకో. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. నీకు చూడకున్న ఈ జగమంతా బ్రహ్మమయమై కనిపిస్తుంటుంది. ఇక్కడ కావాల్సింది సనాతనం యొక్క గొప్పతనం ఏంటిదంటే, నీ దృష్టి జ్ఞానమయం అయితే చాలు,
సృష్టి అంతా తనకు తాను బ్రహ్మమయంగా అయ్యేటువంటి పరిస్థితి ఉందన్నాడు మొత్తం మీద. ఇప్పుడు ఒక నిమ్మకాయని పిండి గ్లాస్ నీళ్ళలో వేసినాం అనుకోండి, అది పుల్లగమ్మ నువ్వు కోరవలసిన అవసరం లేదు, ఆటోమేటిక్ పుల్లగా అయిపోతాయి నీళ్ళవి. నీరెట్లా పుల్లగా అయిపోతాయో నీ దృష్టి జ్ఞానమయం అయిపోతే సృష్టి తనకు తాను బ్రహ్మమయం అయిపోతుంది అన్నట్టు. ఆ అనుభవం నీకు వచ్చేస్తుంది అన్నట్టు అనేటువంటి విషయం కూలంకషంగా సమయం ఎక్కువైనప్పటికైనా కానీ నా ఈ వీడియోలు చాలామంది ఎవ్వరు చూడరు, అది నాకు బాగా తెలుసు. కానీ నేనేమనుకుంటా అంటే వ్యాసుడు అంత సాహిత్యాన్ని బ్రహ్మసూత్రాలు వగైరా అన్నీ రాసే ముందు చదువుతారు జనం అనుకున్నాడా? భగవద్గీతను ఉపదేశం చేసే ముందు శ్రీకృష్ణుడు ఎంతమంది దీనికి చదువుతారని అనుకున్నాడా? నడుస్తూ ఉంటుంది. కానీ సత్యం నిప్పురవ్వ లాంటిది. ఎక్కడ ఏ కొంత మిగిలినా దాన్ని ఎవ్వడు దాన్ని ముట్టుకున్నా ఆ మిగిలిన కొంత నిప్పురవ్వ ద్వారా ఎంతటి అగ్నినని రగల్చవచ్చో మన ఋషులు అందించినటువంటి యొక్క సత్యాన్ని మనదైన శైలి లోపల ఎక్కడైనా దీన్ని కాపాడి పెట్టాలి. అలాంటి సౌభాగ్యం మేము ఉన్నా లేకున్నా ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా మనం దీన్ని స్థిరపరచుకోవచ్చు. దీనికి మీకు నచ్చితే పంపిస్తూ ఉండి ఎక్కువ లైక్ చేస్తూ ఉండి, మీరు ఎన్ని సాధనలు చేసినా చిట్ట చివరికి ఈ జ్ఞానం లోపల లయమైతేనే శాంతం. వర్షము ద్వారా ఏర్పడ్డ నది సంచారం ఏదైతే ఉందో, నదుల యొక్క ఉధృతి భూమి మీద ఎంతో గందరగోళాన్ని సృష్టించినప్పటికైనా కానీ సముద్రాభిముఖమైతే ఆ నది యొక్క ఉధృతి ఎట్లా తగ్గిపోతుందో, మనసు యొక్క ఉధృతి కూడా ఎంతో శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, వాణి మతం, వీళ్ళ మతం, ఇక్కడ మతం, అక్కడ ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట మొత్తం మీద. కానీ ఎన్ని చూసినప్పటికైనా ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాపునోతి నకామకామి. అంటే సంపూర్ణమైనటువంటి జలముతో నిండి ఉండేది సముద్రం, పెరగదు తరగదు దాని లోపల జలం. అటువంటి జలాన్ని ఆశ్రయించినటువంటి నదులు ఎట్లయితే ప్రశాంతమైపోతాయో, యద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. కామం అంటే అజ్ఞానం అనుకోండి, కామం అంటే మోహం అనుకోండి, కామం అంటే చీకటి అనుకోండి, ఏమైనా అనుకోండి. ఈ రకరకాల సంకల్పాలతోని ఉర్రూతలూపిస్తున్నటువంటి మనసుందే కోరికలకు కేంద్రం. అది ఏమేమో ఇష్టం వచ్చిన భావాలు ఆలోచిస్తూ ఉంటుంది. అయితే నది ఎట్లయితే సముద్రాభిముఖమై ప్రశాంతమైపోతుందో, ఇంతవరకు చెప్పినటువంటి సనాతన దివ్య జ్ఞానం యొక్క స్పర్శ ద్వారా నీ మనసు కూడా ప్రశాంతమైపోయి ఎలాంటి అనుమానాలు లేనటువంటి మహోన్నత దశ, అదే సమాధి స్థితి తీసుకుపోయే సత్తా చాలా సులభమైనటువంటి రీతి లోపల మనకు సనాతన ధర్మం ప్రసాదిస్తూ ఉంది. సనాతన ధర్మం లోపల ఆ దేవుడు ఏదో ఒక మసిబూసి మారడకాయ ఇచ్చి ఏదో లోకం లోపల దేవుడు ఉంటాడనేటువంటి విషయానికి సనాతన ధర్మం స్వస్తి పలికి, దేవుడు అంటే ప్రత్యక్షంగా ఉన్నటువంటి తత్వాన్ని మనకు చూపించేటువంటిది. ధన్యవాదాలు.